వినీల్ నిద్రపోవడం చూసి వర్క్ మొత్తం తానే నైట్ అంతా మేల్కొని కంప్లీట్ చేస్తుంది రాధ. మార్నింగ్ ఫైల్స్ అన్ని ఆర్డర్లో పెట్టి ఫ్రెష్ అయ్యి కాఫీ చేసి వినీల్ని నిద్రలేపుతుంది. కాఫీ స్మెల్కి నిద్ర లేచి రాధను చూస్తాడు. గుడ్ మార్నింగ్ రాధా, రాత్రి ఎందుకో నిద్ర పట్టేసింది, త్వరగా లేచి వర్క్ స్టార్ట్ చేస్తాను అనేసరికి నైట్ ఫైల్స్ వర్క్ కంప్లీట్ అయిపోయే కృష్ణ గారు, మీరు ఫ్యాషన్ షోకి సంబంధించిన ఇమేజెస్ డ్రా చేయండి సరిపోతుంది అనేసరికి, ఏంటి నేను 4 డేస్లో కంప్లీట్ చేయాల్సింది నువ్వు 1 డే అండ్ నైట్లో కంప్లీట్ చేసావా అంటాడు వినీల్. రాధా, మీరు చెప్పినట్టే చేశాను కృష్ణ గారు, మిస్టేక్స్ ఉన్నాయేమో చూడండి, నేను ఈలోగా టిఫిన్ రెడీ చేస్తాను అని వెళ్ళిపోతుంది రాధ. నైట్ మొత్తం మేల్కొని వర్క్ చేసినా కూడా మార్నింగ్ మళ్ళీ ఎలా పని చేయగలుగుతుందా అని కాఫీ తాగుతూ ఫైల్స్ అన్నీ చెక్ చేస్తాడు. మిస్టేక్స్ ఏమి ఉండవు, అన్నీ పర్ఫెక్ట్గానే ఉంటాయి. ఫ్రెష్ అయ్యి ఇద్దరు టిఫిన్ చేస్తారు. రాధా, నువ్వు రెస్ట్ తీసుకో, నైట్ అంతా మేల్కొనే ఉన్నావు, ఇలా అయితే మళ్ళీ నీ హెల్త్ పాడవుతుంది అని చెప్తాడు వినీల్. కానీ రాధకు తెలుసు, కోపంలోనూ బాధలోనూ పని ఎక్కువ చేస్తుందని. ఎందుకంటే తన ఆలోచనలు కానీ పరిస్థితులు కానీ తన మనోధైర్యాన్ని దెబ్బతీయడం ఇష్టం లేదు తనకి. అలాగే శరీరం మనసు అలసిపోతేనే ప్రశాంతమైన నిద్ర వస్తుంది, మాత్రమే మనసులోని ఆలోచనలను పక్కన పెట్టి ప్రశాంతతనిస్తుందని నమ్ముతుంది రాధ. ఎందుకంటే తనకి 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చనిపోయారు వాళ్ళ నాన్నగారు. వాళ్ళ అమ్మకు 13 సంవత్సరాలకు పెళ్లి అయినప్పుడు 15 సంవత్సరాలకి వాళ్ళ రాధ పుట్టడం, వాళ్ళ నాన్న చనిపోవడం అన్నీ జరిగిపోయాయి. రాధ అమ్మ నాన్నలు ఇద్దరు బావ మరదళ్ళు. రాధ వాళ్ళ నానమ్మ రాధ అమ్మ సువర్ణకి స్వయాన మేనత్త, దగ్గర సంబంధం అని చేశారు. రాధ వాళ్ళ నాన్న చనిపోయాక ఇంట్లో చాలా గొడవలతో రాధ నానమ్మ, చిన్నాన్న, పెదనాన్నలు, మేనత్తలు అందరూ సువర్ణను చాలా చిత్రహింసలు చేసి ఏదించేవారు. అందులోనూ రాధ ఆడపిల్ల, మగపిల్లాడు పుట్టినా వారసుడని ఆలోచించేవారేమో. రాధ అమ్మది చిన్న వయసు అయినా సరే రాధ చిన్నపిల్లతో బిక్కుబిక్కుమంటూ ఉండేది. రాధ వాళ్ళమ్మ అత్తింట్లో ఎంత అణిగిమణిగి ఉన్నా ఏదో ఒక నింద వేసి గెంటెద్దామని చూసేవాళ్ళు. అందుకే రాధకి కూడా సువర్ణలాగే చిన్న వయసులోనే పెళ్లి చేసేసింది వాళ్ళమ్మ. ఎందుకంటే తన మీద వెయ్యలేని నిందలు కూతురుపై వేస్తారేమోనని భయం. చదువుకున్నవాడో ఆస్తి ఉన్నవాడో బయట వాడికో ఇస్తే తన కూతురికి లోకజ్ఞానం తెలియదు కాబట్టి ఇబ్బంది పడుతుందని, వయసు వ్యత్యాసం ఉన్న సంవత్సరాల్లో తేడా ఉన్న రాధ మేనమామకి ఇచ్చి పెళ్లి చేసింది. అతనికి కూడా పెళ్లి ఇష్టం లేదు. తన చేతిలో పెరిగిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడం, కానీ తల్లిదండ్రులు అక్క అన్నయ్యలు చేస్తామని బెదిరించి మరీ పెళ్లి చేశారు. రాధకి కూడా ఇష్టం లేదు, కనీసం 10th క్లాస్ కూడా కంప్లీట్ చేయకుండా పెళ్ళెందుకు అని. కానీ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఇంటి దగ్గర నీకు ఏ లోటు ఉండదు, నీకు నీ ఫంక్షన్కి తీసినట్టే కొత్త కొత్త బట్టలు ఫొటోస్ తీస్తాం, చాలామంది చుట్టాలు పిల్లలు వస్తారు అనేసరికి రాధ కూడా చిన్నపిల్ల కదా సరే అంది. తనకేం తెలుసు, బలిచ్చే ముందు జరిగే ముచ్చట్లవని. ఫంక్షన్కి ఫోటోల వరకు మాత్రమే తన ఆలోచనలు ఉన్నాయి. కానీ అది 100 ఏళ్ల వైవాహిక జీవితానికి తొలిమెట్టు అని ఆలోచించలేకపోయింది. ఆ ఆలోచనలన్నింటితో మనసులో తెలియని ఆవేదన ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోయిన విషాదవదనంతో నిద్రలోకి జారుకుంది రాధ.